హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్స్. తమిళలో చూసే ఉంటారు కదా, 24 విగ్రహాలు పాలరాతి దేవాలయం ఎక్కడ అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, ఇది భీమవరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదమీరంలో శ్రీ ఆదినాథ్ జైన్ దేవాలయం. దీని గురించి భీమవరంలో ఉన్న వాళ్ళకి, భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి జైన్ టెంపుల్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఒక్కసారన్నా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఈ జైన్ టెంపుల్ అని చెప్తాను. చాలా ప్రశాంతంగా, చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ప్లేస్ కానీ, ఇక్కడ వాతావరణం కానీ చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్గా పాలరాతితో చేసిందండి. లోపల ఇంకా ఫొటోస్ తీయడానికి అలౌ చేయలేదు, అందుకే మీకు కంప్లీట్గా లోపల చూపించలేకపోయాము. కార్తీక పౌర్ణమి రోజున ఈ గుడి వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ టైంలో నార్త్ నుంచి చాలామంది జైన్స్ వస్తూ ఉంటారు. ఆ టైంలో గుడి చాలా బాగుంటుంది. 150 సంవత్సరాల క్రితం పెదమీరం పంట పొలాల పక్కన బయటపడింది. కాకపోతే అది అప్పుడు ఒక విగ్రహం అనుకోలేదు, రాయి అనుకుని దాని మీద చిన్నపిల్లలు ఆటలాడుకోవడం, చాకులు వాళ్ళు బట్టలు ఉతకడం లాంటివన్నీ చేసేవారంట. అప్పుడు ఎవరో ఒక ఆవిడ కల్లో కనిపించి రాయి కాదది, అదొక దేవుడి విగ్రహం అని చెప్పడంతో దాన్ని అప్పటి నుంచి పూజించడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి పూజిస్తున్నా అదొక చిన్న అరుగు మీద పెట్టి అలా పూజించేవారు. వీళ్ళకి 150 సంవత్సరాల క్రితం దొరికింది, కానీ ఆ విగ్రహం 2500 సంవత్సరాల అంత ఓల్డ్ది, అంటే అంత ప్రాచీనమైన పురాతన విగ్రహం అన్నమాట. ఇంత పెద్ద ఆలయం కట్టడానికి వీళ్ళకి 7 years టైం పట్టింది. ఈ ఆలయ ప్రతిష్ట కార్యక్రమం 10 రోజుల పాటు చాలా గ్రాండ్గా చేశారంట. 24 విగ్రహాల్ని ప్రతిష్ఠించారంటండి ఆ ప్రతిష్ట కార్యక్రమంలో. ఆ 24 విగ్రహాల్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు పైనుండి హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారంట. అది 2015లో చేశారు ప్రతిష్ట కార్యక్రమం. గుడి కట్టడం 2008లో స్టార్ట్ చేశారు. అది 2015కి పూర్తయింది. ఇప్పటి వరకు చూసింది అది కింద, ఇది ఇప్పుడు పై ఫ్లోర్. మనసులో ఉన్న కోరికలను ఇక్కడ దేవుణ్ణి దర్శిస్తే తీరతాయని ఇక్కడ గ్రామస్తుల నమ్మకం. అంతేకాకుండా వర్షాలు కురవనప్పుడు 108 కుండలతో లేకపోతే 108 కొబ్బరికాయలతో అభిషేకం చేస్తారంట ఇక్కడ వాళ్ళు. చిన్న చిన్న ఫోటోషూట్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. వీడియో స్టార్టింగ్లో 2 అబ్బాయిలు చూసే ఉంటారు. వాళ్ళు కేవలం ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే వచ్చారు వాళ్ళు. గుడి బయట గోడలు కూడా ఒకసారి చూసేయండి, ఎంత అందంగా ఉన్నాయో, ఎంత అందంగా తీర్చిదిద్దారో ఆ పాలరాయిని. గుడి బయటకు వస్తే ఇదంతా ఆఫీస్ రూమ్ ఒకటి, డైనింగ్ ఏరియా, నెక్స్ట్ ఆ వాష్రూమ్స్ ఆ ఏరియా అది ఉంటుంది. చాలా నీట్గా ఉన్నాయండి అన్నీ కూడా. కార్తీక పౌర్ణమి రోజున నార్త్ నుంచి వస్తారు జైన్స్ అని చెప్పాను కదా, వాళ్ళ కోసం. ఈ డైనింగ్ ఏరియా ఈ నార్త్ నుండి వచ్చే జైన్స్ కోసం అనమాట. ఈ కిచెన్ అది కూడా స్పెషల్గా వాళ్ళకి అక్కడి నుంచే డిషెస్ అవి రెడీ చేస్తారు. ఇది ఆఫీస్ రూమ్లో చాలా రకాల బుక్స్ ఉంటాయి జైన్ టెంపుల్ గురించి, ఈ ఆదినాథ్ దేవుడు గురించి అవన్నీ. ఆల్బమ్ కూడా ఉంది. గుడి ఓపెనింగ్ అప్పుడు
తీసిన ఫొటోస్ అన్నీ కూడా ఈ ఆల్బంలో సెట్ చేశారు. ఈ ఆఫీస్ రూమ్‌లో ఏం అడిగినా చాలా ఓపికగా అన్నీ వివరంగా చెప్తారు. మీకు ఏ ఎంక్వైరీ కావాలి అన్నా, లైక్ మీరేం తెలుసుకోవాలి టెంపుల్ గురించి కానీ, లేకపోతే ఇక్కడ పూజా కార్యక్రమాల గురించి కానీ తెలుసుకోవాలంటే చాలా చక్కగా చెప్తున్నారు. ఇదండి జైన్ టెంపుల్ గురించి. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఈ టెంపుల్ పక్కనే ఇంకొక గుడి ఉంది. అది శ్రీ రాజేంద్ర సూరీశ్వర్జీ గురుమందిర్. అది కూడా వీళ్ళు జైన్స్ కట్టిందే. అది కూడా ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా పాలరాతితో కట్టిందే. ఒక ప్యాలెస్‌లా ఉంటుందన్నమాట. ఆ చుట్టూ మొక్కలు, ఆ మధ్యలో గుడి. ఎంత అందంగా ఉందో చూడండి. ఇదండి జైన్ టెంపుల్ గురించి. ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.